హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ దీనికి సంబంధించి పే స్కేల్ అయితే 23,780 నుంచి 76,730 అనేది బేసిక్ పేనే ఉంది. సో మీకు శాలరీ అనేది స్టార్టింగ్లోనే 40,000 పైగానే శాలరీ అనేది ఉంటుంది. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మే 13th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగానే అప్లై చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే లాస్ట్లో మీకు వెబ్సైట్ అనేది చాలా బిజీ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఆ పోస్ట్ కూడా ఎస్సీ గ్రూప్ 2లో ఉంది. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 21 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 21 వేకెన్సీస్ అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి, బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, బీసీడీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఎస్టీ ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓసీ కంటే ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఇక్కడ ఈస్ట్ గోదావరికి 25 పోస్టులు అయితే ఇచ్చారు. సో తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 21 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది, ఒకటి బీసీడీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్ట్కి అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బీసీడీలో ఉన్న వాళ్ళు బీసీడీ సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 6 పోస్టులు అయితే ఉన్నాయి నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. దాని తర్వాత విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి చూసుకున్నట్లయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇలా వేకెన్సీస్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకు జస్ట్ ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంతకు మించిన క్వాలిఫికేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే అవసరం లేదు. జస్ట్ ఎస్ఎస్సి ఉంటే చాలు, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు మరియు కన్నడ అయితే వచ్చి ఉండాలి. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు మరియు తమిళ్ అయితే రావాలి. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. ఈస్ట్ గోదావరి వాళ్ళకు కూడా తెలుగు వస్తే సరిపోతుంది. వెస్ట్ గోదావరి వాళ్ళకు కూడా తెలుగు వస్తే సరిపోతుంది. గుంటూరు వాళ్ళకు కూడా తెలుగు వస్తే సరిపోతుంది. కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు ఉంటే సరిపోతుంది. కర్నూలు వాళ్ళకు కూడా తెలుగు వస్తే సరిపోతుంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా తెలుగు వస్తే సరిపోతుంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు మరియు ఒరియా రావాలి. అలాగే విశాఖపట్నం వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. విజయనగరం వాళ్ళకి తెలుగు మరియు ఒరియా అయితే రావాలి. ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఈ లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చి ఉండాలి, మాట్లాడగలిగితే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం 42 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. సో 18 to 42 ఇయర్స్. సో అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో 42 ఇయర్స్తో పాటు మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ,
అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 42 + 5 47 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. సో 42 + 10 52 ఇయర్స్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత డాక్యుమెంట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలనేది మీరు అప్లై చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి, అలాగే ఒకవేళ స్పోర్ట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్, సో ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, సో ఇలా ఎవరైనా సరే ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉండేది. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సి బేస్డ్ మీదనే క్వశ్చన్స్ అయితేనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 80 మార్క్స్ అయితే పేపర్ అనేది ఉంటుంది మీకు. సో 80 మార్క్స్లో 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అయితే 40 క్వశ్చన్స్ మీకు జనరల్ నాలెడ్జ్ నుండి వస్తున్నాయి. అలాగే 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నుంచి. సో ఇలా ఓవరాల్గా మీకు 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు టైం అయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే 1.5 అవర్ అయితే టైం అనేది ఇస్తారు. సో మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, సో ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి టాపిక్స్ అనేవి చూసుకొని మీరు దీని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అవ్వాలంటే సో క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి మీకు. సో 40% మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. అలాగే 35% మార్క్స్ అయితే బీసీ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. 30% మార్క్స్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా రావాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత. సో మెరిట్ లిస్ట్ అనేది మీకు మీరు రాసినటువంటి ఎగ్జామ్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత మీ జాబ్ అనేది సెలెక్ట్ అనేది అవుతారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది మీకు. అయితే 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఫీజు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి 400 రూపీస్ అయితే ఫీజు ఉంది. సో 800 రూపీస్ అలాగే 400 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రతి పోస్ట్కి ప్రతి డిస్ట్రిక్ట్ సపరేట్గా అప్లై చేసుకున్నట్లయితే సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లకు అప్లై చేస్తే అన్నిసార్లు సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. ఒకసారి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అయితే ఇచ్చారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10వ తరగతి అర్హతతో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. 40,000కు పైగా శాలరీ అనేది వస్తుంది. సో తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ అయితే మీకు రాదు. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.